వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బాక్స్ ఆఫీస్. ఈ జనవరి నెలలో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న అప్కమింగ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. జనతా గ్యారేజ్ అండ్ భాగమతి ఫేమ్ ఉన్న ముకుందన్ లీడింగ్ రోల్ చేసిన లేటెస్ట్ మలయాళం ఫిల్మ్ మార్కో రూత్లెస్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు వెర్షన్ జనవరి 1 నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. యాక్షన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లేటెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ క్రావెన్ ది హంటర్ ఈ సినిమా తెలుగు వెర్షన్ జనవరి 1 నుంచి థియేటర్ లోకి వచ్చేస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో నితిన్ హీరోగా చేసిన స్పోర్ట్స్ డ్రామా సై ఈ సినిమా ఈ జనవరి 1 థియేటర్స్ లోకి మళ్ళీ రిలీజ్ అయిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన బ్లాక్ బాస్టర్ మూవీ హిట్లర్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఈ జనవరి 1 నుంచి థియేటర్స్ లోకి మళ్ళీ రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న అవాల్ ది రివర్స్ లవ్ సినిమా ఈ జనవరి 3 మన ముందుకు వచ్చేస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ ఓం ఆదిత్య లీడింగ్ రోల్ చేసిన చేతిలో చేసి చెప్పు బాబా సినిమా కూడా జనవరి 3 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. తమిళ యాక్టర్ కెవిన్ హీరోగా చేసిన దాదా సినిమా తెలుగు వెర్షన్ పాపా సినిమా కూడా ఈ జనవరి 3 మన ముందుకు రాబోతుంది. తమిళ యాక్టర్ విమల్ హీరోగా చేసిన కులసామి మూవీ తెలుగు వెర్షన్ ఆటో రంగా కూడా ఈ జనవరి 3 మన ముందుకు వచ్చేస్తుంది. తమిళ హీరో ధనుష్ ని తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా రఘువరన్ బీటెక్. ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ఈ సినిమా ఈ జనవరి 4 థియేటర్స్ లకు మళ్ళీ వచ్చేస్తుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో పెద్ద పండుగ సంక్రాంతికి వచ్చేస్తున్న మూవీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఈ జనవరి 10 నుంచి సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిపోతుంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అప్కమింగ్ మూవీ డాకు మహారాజ్ బాబీ కొల్లి డైరెక్షన్ లో వస్తున్న ఈ యాక్షన్ డ్రామా కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 12 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. F2 అండ్ F3 హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. పేరులోనే సంక్రాంతి ఉంది కాబట్టి ఈ జనవరి 14 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది. జపనీస్ మూవీ హాంకాంగ్ వారియర్స్ తెలుగు వెర్షన్ జనవరి 24 థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మాస్ మహారాజా రవితేజ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన నేనెంతే సినిమాని రవితేజ బర్త్డే సందర్భంగా జనవరి 26 నుంచి రిలీజ్ చేయబోతున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అప్కమింగ్ మూవీ సారీ తెలుగు వెర్షన్ కూడా జనవరి 30 థియేటర్స్ లోకి రాబోతుంది. ఇవి ఇప్పటి వరకు జనవరి నెలలో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న మూవీస్. మరికొన్ని మూవీస్ యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇవి ఇప్పటివరకు లేటెస్ట్ మూవీ అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ తో మరొక వీడియోలో కలిసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.